హలో ఎవ్రీవన్. ఈరోజు న్యూ స్టైల్లో ఉప్మా చేయబోతున్నా. అది ఎలానో చూడండి. ఫస్ట్ ఉప్మా అనగానే ఎవరికి నచ్చదు, ఎవరు సరిగ్గా తినరు కదా. ఇది చాలా బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఉప్మా నచ్చని వాళ్ళు కూడా మీరు తింటారు. దీనికోసం ఫస్ట్ మనం రవ్వ తీసుకొని బాగా వేయించుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. నెక్స్ట్ ఇంకో సైడ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఈ 3 వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అండ్ నెక్స్ట్ జీడిపప్పు ఇవి వేసి బాగా కలుపుకోండి. జీడిపప్పు మాడిపోకూడదు. అది వేసి బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో దానికి అదే కప్పుతోటి 3 కప్స్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఈ కప్పుతో 1 తీసుకున్నాను, సేమ్ అదే కప్పుతోటి నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నా. సేమ్ అదే కప్పుతోటి మిల్క్ వేసుకోండి. ఈ పాలు వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఉప్మాలో పాలేంటి అబ్బా అని మీరు ఏమంతా చూడగానే ముందే బాగుండదు అని అనుకోకండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అసలు పాల టేస్టే రాదు మనకి, అస్సలు రాదు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ అంతా బాగా పొంగొచ్చే వరకు చూడాలి. అంతలోపు ఇందులో మనం సాల్ట్ వేసి రవ్వలో కలుపుకోవాలి. అంటే వాటర్లో వేయకుండానే ఇందులో వేసే కలపాలి సాల్ట్ని. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ కలిపాం కదా, నెక్స్ట్ ఈ రవ్వని కొద్దిగా అందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినేయడమే, అంతే. పెద్ద కష్టమేం లేదు, చాలా ఈజీయే. చాలా బాగుంది. లాస్ట్కి ఫైనల్గా గీ కూడా యాడ్ చేయాలి, కానీ నాకు నచ్చదని నేను యాడ్ చేయలేదు.